విషమ సంఖ్యలు అయ్యే ఉండవు సార్. నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, జ్యోతిష్యం న్యూమరాలజీ. ఓకే. జనరల్గా మన ఇండియాలో ఏం తీసుకుంటారంటే, మన భారతదేశం, ఇండియా కన్నా భారతదేశంలో ఏం తీసుకుంటామంటే నవగ్రహాలు తీసుకుంటాం. ఈ అవుటర్ ప్లానెట్స్ ఉన్న నెప్ట్యూను, ప్లూటో, యురేనస్ తీసుకోండి. జనరల్గా దాన్ని వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని అంటుంటారు. కొంతమంది ఏమో కొన్ని ప్లానెట్స్ కాదంటారు. బట్ వాటి యొక్క నేను చేసిన రీసెర్చ్ ప్రకారం, నేను వెస్ట్రన్ ఆస్ట్రాలజీ చదువుతుంటానండి. ఓకే సార్. దాని ప్రకారంగా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకునేట్టయితే ఏవైనా గ్రహాలు అంటే ప్లూటోతో శాటర్న్ కలిస్తే, ఇంతకుముందు ప్లూటోతో శాటర్న్ 19 ఆ ప్రాంతాల్లో కలిసినప్పుడు మనకి ఎయిడ్స్ అనే ఒక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. చాలామంది చనిపోయారు. ఆ తర్వాత మొన్న 1920లో శాటర్న్ ప్లూటో కలిశారు. అప్పుడు మన కరోనా వచ్చింది. ఇలా ఈ అవుటర్ ప్లానెట్స్తో ఈ మెయిన్ ప్లానెట్స్ రాహు, శాటర్ను, జూపిటరు కలవటం వలన విపరీతంగా ఏదో ఒకటి జరుగుతుంది. అదే 1920 ఆ ప్రాంతాల్లో నెప్ట్యూన్తో మీనరాశిలో జూపిటర్ కలవటం వల్ల విపరీతమైన వర్షాలు వచ్చి చాలా ప్రాజెక్ట్స్ చాలా ఇబ్బంది పడింది. చాలా విపరీతమైన అస్సాం ఆ ప్రాంతాల్లో చాలా విపరీతమైన వర్షాలు వచ్చినాయి. లైక్ దట్ ఈ రీసెంట్గా మీన రాశిలో నెప్ట్యూన్తో శాటర్ను, రాహు కలిశారు. ఇది కలవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎప్పుడైనా కానీ ఈ అవుటర్ ప్లానెట్స్తో కలవటం వల్ల ఇప్పుడు యురేనస్తో జూపిటరు వృషభ రాశిలో కలిసి ఉన్నారు. ఇప్పుడు నెప్ట్యూన్తో శాటర్ను, రాహు కలిసి ఉన్నారు. అందువల్ల ఈ అవుటర్ ప్లానెట్తో కలవటం వల్ల రాహు, శాటర్ను కలవటము, దాంతో నెప్ట్యూన్ కూడా కలవటం వల్ల అది వాటికి సంబంధించిన సైన్. దానివల్ల ఇది వారు కాదండి. చాలామంది ఇది వాడుకుంటారు. ఇది టెర్రరిస్టుల మీద దాడి అంతే. మనకి ఎవడైతే పాకిస్తాన్ ఎవరు అంటలేదు, అది మనం కూడా ఇది చాలామంది కొంతమంది అంటవచ్చు. కానీ ఈ టెర్రరిస్టులు మనకి ఈ టెర్రరిస్ట్ ఇవన్నీ కూడా ఈ శాటర్ను, రాహు ఇది నెప్ట్యూన్తో కలవటం వల్ల వచ్చినాయండి. అందువల్లే అది నీటికి సంబంధించిన రాశి కాబట్టి మనం ఎప్పుడూ లేనంటూ ఇదిగా వారికన్నా ముందు నీటిని ఆఫ్ చేసామండి. వాటర్ సింధు ఆపటం అనేది దానికి సంబంధించిందండి. ఏది జరిగినా గ్రహ ప్రభావమే ఎప్పుడైనా కానీ. అలాగే చూసుకుంటే గురువు ఒక 20-30 సంవత్సరాలు ఒకసారి అతిచారంగా అవుతాడు సార్. అంటే ఒక సంవత్సరంలో 3 ప్లేసెస్కి వెళ్తాడు, 3 రాసుల్లోకి వెళ్తాడు. 1962లో వెళ్ళారు, అంతకుముందు వెళ్ళారు. ఇప్పుడు రేపు మే 15న అంటే రేపు ఈరోజు రాత్రి అది రేపు వేసుకోవచ్చు. రేపు జూపిటరు మిథున రాశిలోకి వెళ్తారు. ఏం కాబోతుంది చెప్తున్నా. ఆ తర్వాత మిథున రాశిలో నుంచి అక్టోబర్లో కర్కాటక రాశికి వెళ్తారు. అక్టోబర్ 10 ఆ తర్వాత మళ్ళీ అతిచారంతో డిసెంబర్లో మళ్ళీ మిథున రాశికి వెళ్తారు. అంటే ఈ సంవత్సరంలో 3 రాశులు అతిచారానికి వెళ్ళారు. ఇలా ఇది విపరీతంగా కొన్ని 20 సంవత్సరాలు అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకొక 7 years కంటిన్యూ అవుతుందండి. 2033 వరకు ఈ జూపిటర్ అతిచారం ఒక్కొక్క సంవత్సరానికి 3 రాశుల్లోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు వేరే రకంగా అయినా అవుతూనే ఉంటాయి. జూపిటర్ ఎప్పుడు అలా 3 రాశుల్లో ఒక సంవత్సరంలో 3 రాశుల్లో అతిచారం చేయకూడదు. ఇది రేపు అది పక్కన పెడితే రేపు రాహు 18న కుంభరాశిలోకి వచ్చేస్తున్నారు. కుంభరాశిలోకి వచ్చేయడం వల్ల ఓన్లీ శాటర్న్ అంతవరకే నెప్ట్యూన్తో కలిసి ఉండటం వల్ల 18th నుంచి వారి యొక్క ఇది తగ్గిపోతుంది. అంటే వారంటే అది టెర్రరిస్టుల మీద అటాకులు ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయినాయి. రేపు 18th నుంచి చాలా వరకు తగ్గుముఖం అవుతుంది. ఆ తర్వాత జూపిటరు మీనరాశిలోకి వెళ్ళి మీనరాశికి రాహుకి 5th and 9th కాంబినేషన్ ఏర్పడుతుంది. అప్పుడు నుంచి జనరల్గా 18th తర్వాత మనకి ఈ వారు అంటే ఈ టెర్రరిస్టుల మీద అటాక్ ఇవన్నీ కూడా తగ్గిపోయి నార్మల్కి వచ్చేస్తుందండి. అసలు ముందు నుంచి పాకిస్తాన్కి, ఇండియాకి ఇలాంటి గొడవలు అప్స్ అండ్ డౌన్స్, అప్పుడప్పుడు మనం సంపాదించుకోవటం, డబ్బులను పోగొట్టుకోవటం. ఇప్పుడు వారు జరిగింది అనుకోండి, కొన్ని లక్షల కోట్లు అయిపోతాయి
ఒక ఒక బ్రహ్మోస్ ఒకటి వేస్తే చాలా ఖర్చు అవుతుంది. అవును. ఎందుకంటే పాకిస్తాన్ అనే పేరు 28 ఒక సిస్టంలో 28 అని నెంబర్ వచ్చింది సార్. ఓకే. ఒక సిస్టంలో 25 అండి. 25 అనేది మతానికి సంబంధించి ఉంటుంది. అందుకనే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువగా మతానికి సంబంధించి ఎక్కువగా చేస్తుంటారు. ఏది జరిగినా గ్రహ ప్రభావం నెంబర్ ప్రభావం తప్పకుండా ఉంటుందండి. పాకిస్తాన్ ఒక సిస్టంలో 25 ఉండటం వల్ల వాళ్ళకి మత ఛాందస్యం ఎక్కువ. ఓకే. ఇంకొక సిస్టంలో 28 ఉండడం వల్ల అప్స్ అండ్ డౌన్స్, బాగా సంపాదించుకొని సడన్గా ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇది అవుతుంటారు. ఓకే. అలాగే చూస్తే మన ఇండియా నెంబర్ కూడా ఒక సిస్టంలో 28 అండి. మనకి కూడా ఇంత వనరులు ఉండి ఇంత మేధస్సు ఉండి ఇచ్చేసేది ఇండియా ఒక సిస్టంలో 28, ఒక సిస్టంలో 12 అండి. అందువల్ల మనం కూడా అప్స్ అండ్ డౌన్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల కింద నుంచి మనం ఇండియా ఉన్నా కూడా కొంచెం భారత్ అని వాడుతున్నామండి. భారత్ అని వాడుతున్నాం. చాలా వరకు మార్చారా? మొదటి నుంచి ఉంది లేదండి, ముందు నుంచి ఉంది. అఫీషియల్ గా ఒక 10-15 సంవత్సరాల నుంచి భారత్ అని వాడతాం. ఇండియన్ పీనల్ కోడ్, కాన్స్టిట్యూషన్ కూడా భారత సంవిధానం. అఫీషియల్ గా ఈ భారత్ అనేది ఒక సిస్టమ్ లో 15 నెంబర్ అండి. 15 నెంబర్ ఇస్ లగ్జరియస్, సంపద, లగ్జరియస్ ఉండడం, సుఖము సంతోషము ఉంటుందండి. ఇంకొక సిస్టంలో 23 సార్, బుధుడికి సంబంధించిన నెంబర్. బుధుడు వ్యాపారవేత్త, ఇంటెలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల మన ఇండియా తీసేసి అన్ని చోట్ల అఫీషియల్గా భారత్ అని చేసుకునేటైతే మన దేశం, భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది. ఓకే సార్. జీవీఎల్ఎం గారు, ఇప్పుడు అంటే ఒక సామాన్యుడిగా నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, రాసులు కలవడం వల్ల, అంటే ఇప్పుడు మీన రాశిలోని ఈ గ్రహాలన్నీ కలవడం వల్ల, అంటే ఏ గ్రహాలు ఏ రాశిలో కలిసినా కూడా ప్రాకృతికమైనటువంటి ప్రభావాన్ని మనం ఎలా జస్టిఫై చేయగలం? ఇక్కడ ప్రధాన అంశం అండి, నీకు అందుకే ఫస్ట్లో మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. జ్యోతిష్యానికి జాతకానికి సంబంధం లేదు. అందుకే జ్యోతిష్యం ప్రాపంచిక సంబంధమైనటువంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఇట్ బిట్వీన్ దాన్ని ఏమంటారంటే మేధిని జ్యోతిష్యం అని చెబుతాను. ఇవాళ గురుడు మారుతున్నాడు. నెల రోజుల ముందుగానే సోషల్ మీడియాలో ఊకదంపుడు ఈ 4 రాశులకి పట్టింది బంగారం. నాకు నా రాశి గతంలో ఆయన చెప్పాడు, అసలు పెట్లు బంగారం మోసుకోవాలని. చిన్న బంగారం కొలా నేను ఆయన చెప్పిన జాతకాన్ని నమ్ముకుంటే. అంటే ఇక్కడ ఒక మనిషిని బద్ధకస్తుడిని చేయడానికి, ఓకే, ఒక మనిషిని ఇందా చెప్పానే, ఒక పొగిడేవాడు ఎలాంటి వాడు అంటే ఒక ఎంటీ స్కూన్ తోటి తినిపిస్తూనే ఉంటాడు, అంతే కదా. అది కడుపు నిండతో సావదు. అంటే ఒక మనిషిని సోంబేరులుగా తయారు చేస్తారు ఈనాడు ఆస్ట్రాలజర్స్. గురుడు మిథునంలోకి వచ్చి కర్కాటంలో వచ్చి మళ్ళీ రివర్స్ మళ్ళీ వెళతాడు. అది సహజ సిద్ధంగా జరిగేటువంటి కారణమే. అది దేనిపై ప్రభావం చూపుతుంది? ప్రకృతి పైన, నైరుతి ఋతుపవనాలపైన, వర్షాధార పరిస్థితులపైన, పాడి పంటలపైన, ప్రపంచం యొక్క ఆర్థిక జీవన విధానాలపైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు నిజంగా మిథున రాశి వారికి అద్భుతం జరుగుతుందా అని ఎంతమందికి మిథున రాశి వాళ్ళకి వీళ్ళు హ్యూమన్ ల్యాబ్స్ చేశారండి, టెస్టులు చేశారు. ఇక్కడ గ్రహాలనే